అంటే భేద సోదరులతో మీ జర్నీ ఎలా ఉంది సార్? నాకేం ఫస్ట్ నుంచి బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే కానీ ఉన్నాం. రవిచంద్రతో మీరు కొద్దిగా గ్యాప్ వచ్చిందని అసలు లేదు. ప్రచారం అయితే జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు ఏదో ఒకటి మా ఇద్దరం మధ్య పెట్టాలి. మేమిద్దరం నవ్వుకుంటాం. అదే ఏదో కొంతమంది పెట్టాలని చూస్తారు. అవును. అంటే నేను ఈ పని కాదని పక్కన పెడితే ఆ వ్యక్తిపై రవికి కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తితో సాన్నిధ్యం ఉంది. అవును. సాన్నిధ్యం ఉంది. ఇప్పుడు తను ఎమ్మెల్సీగా ఉన్నాడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. తను ఎమ్మెల్సీగా కంటే కూడా 2009 నుంచి కావలి ప్రజలతో, నాయకులతో ఆయనకు ఒక అనుబంధం ఉంది, ఒక బాండింగ్. నేను స్పీడ్ డెసిషన్, రవి మొత్తం వింటాడు, చిరునవ్వుతోనే సమాధానం ఇస్తాడు. కాబట్టి నేను ఈ పని కాదు అనగానే మా రవికి చెప్తారు, ఆయన వింటాడు. వినంగానే వీళ్ళు ఏమనుకుంటారంటే అన్న వినేసాడు, ఇంకా రేపు అయిపోద్ది అనుకుంటారు. ఇది మా ఇద్దరికి తెలుసు. ఈ వ్యక్తిగా మా ఇద్దరి మధ్య 100 మంది వచ్చినా పెట్టేదేం ఉండదు.